श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। तमालनीलं धृतहेममालं विश्वस्य मूलं विविधोरुलीलं वैष्मी विलोलं भुवनैकपालं भक्तालवालं प्रणमामि बालम्। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। तपस्वाध्याय शुश्रूषा कृष्णपूजारतं मुनिं विश्वेशम् इष्टदं वन्दे परिव्राट् चक्रवर्तिनम्। आपादमूलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। శక్తిపీఠం అధిష్టాన దేవి అయినటువంటి అమ్మవారికి శిరసాష్టాంగ ప్రణామాలను సమర్పించుకుంటూ పూజ్యులు యజ్ఞనారాయణ పురోహిత్ మరియు అమ్మవారికి నమస్కరిస్తూ అదేవిధంగా నారాయణపేటను ధార్మిక నగరిగా మార్చాలి అనేటటువంటి గొప్ప సంకల్పంతో అద్భుతమైనటువంటి ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఒక గొప్ప ధార్మిక గురువుగా మనకందరికీ కూడా మార్గదర్శనం చేస్తున్నటువంటి స్వామి శాంతానాథ్ పురోహిత్ గారికి కూడా ఈ సందర్భంగా నమస్కారాలను సమర్పిస్తూ శక్తిపీఠంలో 2 సార్లు జ్ఞానయజ్ఞ కార్యక్రమాలు జరుగుతాయి. ఒకటి గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఒకసారి, దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరొకసారి. జ్ఞానయజ్ఞ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే వారిలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి తపన. శ్రీకృష్ణ పరమాత్ముడే చెబుతాడు భగవద్గీతలో, కృష్ణ నీకు ఏ యజ్ఞం అంటే ఇష్టము అంటే అని అర్జునుడు ప్రార్థించగా శ్రీకృష్ణుడు చెబుతాడు, సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అన్ని యజ్ఞాలు నిర్వహించినప్పటికీ కూడా జ్ఞానయజ్ఞం అంటే నాకు అత్యంత ప్రీతికరము అంటాడు కృష్ణ పరమాత్ముడు. కాబట్టి అటువంటి జ్ఞానము కడుపు నిండితే కొద్దిసేపు అయిన తరువాత కడుపు ఖాళీ అవుతుంది, అదే బుద్ధి నిండితే ముక్తికి సాధనమవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో జ్ఞానయజ్ఞ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నాం. శక్తిపీఠంలో గత 10 సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా అద్భుతంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు విశేషంగా భాగవతం అనేటటువంటి గొప్ప గ్రంథము చూడండి. ఆ గ్రంథము పేరే చెబుతుంది, భాగవతం కాదండి భాగవతాం. భాగవతం వింటే భాగవతాం. అటువంటి ఉత్తమమైనటువంటి గ్రంథము భాగవతము. ఆ భాగవతంలోని కపిల గీతము అనేటటువంటి గొప్ప
గొప్ప వ్యాఖ్యానము, అద్భుతమైనటువంటి విషయాలను కపిలనామక పరమాత్ముడు భగవంతుడు ఉపదేశించినటువంటి సారామృతమే కపిల గీత అని పిలుస్తారు. ఆ కపిల గీతను యథాశక్తి శ్రవణం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. అధ్యాత్మ బంధువులారా, కర్దమ ప్రజాపతి దేవహూతి దేవి యొక్క సంతానముగా అవతరించినటువంటి వాడే కపిలనామక పరమాత్ముడు. భాగవతంలో తన తల్లి అయినటువంటి దేవహూతి దేవికి అద్భుతమైనటువంటి శాస్త్ర రహస్యాలను, తత్వోపదేశాలను, ముక్తికి కావలసినటువంటి సాధనలను ఏ విధంగా మనం నిర్వర్తించాలి అనేటటువంటి గొప్ప విషయాలను తనలో నిమిరించుకున్నటువంటి ఈ యొక్క గీతనే కపిల గీతగా మనం పిలుస్తాం. అటువంటి కపిల గీతలో చాలా 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 అద్భుతమైనటువంటి సందేశాలను ఆ కపిలనామక పరమాత్ముడు ఉపదేశిస్తూ ఉన్నాడు. మొట్టమొదటగా తల్లికి కొడుక్కి జరిగినటువంటి సంవాదం చూడండి. సామాన్యంగా తల్లి కొడుకుకి ఉపదేశించినటువంటిది విన్నాం. అయితే ఒక పుత్రుడు తల్లికి ఉపదేశించినటువంటి గీత కపిల గీత అని, అటువంటి అద్భుతమైనటువంటి కపిల గీతలో భాగంగా కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను మనం శ్రవణం చేసుకుందాం. దేవహూతి దేవి అడుగుచున్నది కొన్ని ప్రశ్నలను. దానికి కపిలుడు సమాధానం చెబుతున్నాడు. ఏమిటి అంటే, ఆ దేవహూతి దేవి అడుగుచున్నది, ఈ ప్రపంచంలో మనం సాధన చేసుకోవాలి కదా, సాధనకు అత్యంత అనుకూలమైనటువంటి విషయం ఏమిటి అని ప్రార్థించను. ప్రార్థిస్తే కపిలుడు ఉపదేశిస్తున్నాడు, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అనేటటువంటిది. మనస్సే అన్నిటికీ కూడా కారణం అని చెబుతున్నారు. మనస్సే అన్నిటికీ కారణం. ఒక లాక్ ఉంటుంది, ఆ లాకు తాళం చెవి ఉంటుంది, తాళం చెవితో తాళం వేయవచ్చు, తాళం తీయవచ్చు. అదేవిధంగా ఈ మనస్సే మోక్షానికి కారణమవుతుంది, ఈ మనస్సే అధఃపతనానికి కూడా కారణమవుతుంది అనేటటువంటి గొప్ప సందేశాన్ని కపిలనామక పరమాత్ముడు ఉపదేశిస్తున్నాడు. చూడండి, మన మనస్సు ఎక్కడో మనస్సు వెళుతుంది, ఎక్కడో మన మనస్సు ప్రయాణం చేస్తూ ఉంటుంది. అన్నిటికంటే ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో వాయు కంటే వేగంగా ప్రవహించేది, ప్రయాణించేది ఏది అంటే మనస్సు. మనం ఇక్కడే ప్రవచనం వింటుంటాం, మన మనస్సు ఎక్కడో వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చుంటుందన్నమాట. కాబట్టి మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో, మనస్సును నిగ్రహించుకోవాలి అనేటటువంటి సందేశాన్ని కపిలుడు ఉపదేశిస్తూ, దాంతో పాటుగా సజ్జనుల సహవాసాన్ని చేయాలి అంటున్నాడు. మనకు సందేహం కలుగుతుంది కదా, అయ్యగారు ఎవరు సజ్జనులు అని. సజ్జనులు ఎవరు? సజ్జనుల సహవాసం చేయాలి అంటున్నారు కాబట్టి సజ్జనులు ఎవరు అని ప్రశ్నించినప్పుడు, తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినాం అజాత శత్రవ శాంతాః సాధవ సాధుభూషణః అనేటటువంటి మాటను వివరిస్తూ తితిక్షవః అంటున్నారు. ఏమిటి? ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వారు. ఏమిటి ఇంద్రియ నిగ్రహం అంటే? మనం కలియుగంలో చూడవచ్చండి, శక్తిపీఠంలో చాలా గొప్పగా ప్రవచన కార్యక్రమాలు జరుగుతున్నాయి అని మన మనస్సు ప్రేరేపిస్తూ ఉంది, వెళ్ళాలి అని. మరోవైపు మన మనస్సు అంటుంది, వద్దండి, అత్తలేని కోడలు ఉత్తమురాలు అనే సీరియల్ వస్తుంది, దాన్ని చూద్దాం అని మనస్సు లోపల ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి తితిక్షవః ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వారు. ఒక తాబేలు తన ముఖాన్ని బయటికి తీసుకుంటుంది, తన ముఖాన్ని లోపలికి తీసుకుంటుంది. అదేవిధంగా ఇంద్రియ నిగ్రహాన్ని మనం సాధన చేసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం ద్వారా దేన్నైనా సాధించవచ్చు, సాధించిన వారు సజ్జనులు అని చెబుతూ, కారుణికాః స్వార్థం లేకుండా ప్రత్యుపకారం చేసేటటువంటి వారు, స్వార్థం లేకుండా పనిచేసేటటువంటి వారు. ఏమిటి మనకు అవసరం? జ్ఞానయజ్ఞాలను నిర్వహించాలని. ఏమిటి మనకు అవసరం? రోజు 200 మందికి పైగా భోజనం పెట్టాలని. ఏమిటికి మనకు అవసరం? ఎక్కడో అనాథ ప్రాణులకు, గోమాతలకు ఒక వసతి కల్పించి
అనాథమైనటువంటి గోమాతలకు రక్షించడం ఏమిటి స్వార్థం ఉందా? కాదండి. పరోపకారము చేయాలి, లోకంలో ధార్మికతను పెంచాలి అనేటటువంటిది తప్ప మరొకటి లేదండి. అదే చెబుతున్నారు, సుహృదః సర్వదేహినాం. సుహృదః అంటే ఎలాంటి ప్రత్యుపకారము, అంటే ఉపకారము చేస్తూ దాన్ని ప్రత్యుపకారము పొందగోక సాధన చేసేటటువంటి వారు సజ్జనులు. అజాత శత్రవః. చూడండి, ఇక్కడ ఒక గొప్ప మాటను కపిల నామక పరమాత్ముడు చెబుతున్నాడు. అజాత శత్రవః, శత్రువులు లేనటువంటి వారు సజ్జనులు అని చెప్పాడు. ఆహా, ఏమిటి అయ్యగారు ఆచార్యులు, శత్రువులు ఉండరా? మన ఇంటి పక్కనే ఉంటారు, మన ముందే ఉంటారు, మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే సెకండ్ ఫ్లోర్లోనే ఉంటారు. మన శత్రువులు మనం మంచి పని చేస్తే మాట్లాడుకోవడం, మన చెడ్డ పని చేస్తే సంతోషించడం. కాబట్టి ఈ భూమండలంలో శత్రువులు లేనటువంటి వారు లేనే లేరు. మీరంటున్నారు అజాత శత్రవః, శత్రువులు లేనటువంటి వారు సజ్జనులు అంటున్నారు. మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతుంది కదండి ఈ వర్డ్. కపిల నామక పరమాత్ముడు చెబుతున్నాడు, శత్రువులు లేనటువంటి వారు అజాత శత్రువులు వారే సజ్జనులు. అంటే మన ఎదురుగా కనిపించేటటువంటి శత్రువులు కారండి, మన 3వ ఫ్లోర్లో ఉండేటటువంటి శత్రువులు కారండి. శత్రువులంటే ఎవరు? అరి షట్ వర్గములు. షట్ అంటే 6 శత్రువులు ఉన్నారు. అయ్యగారు నాకు 6 కాదు 60 మంది ఉన్నారు అని అనకండి. అలా కాదండి. 6 శత్రువులు అంటే బహిరంగ శత్రువులు కాదు, లోపల ఉండేటటువంటి శత్రువులు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేటటువంటి అరిషడ్వర్గాలు జయించినటువంటి వారు అజాత శత్రువులు అని పిలుస్తాం. కాబట్టి అలాంటి అజాత శత్రువులకు సజ్జనులు అని పిలుస్తారు. శాంతాః సాధవః సాధుభూషణాః. చూడండి, మనం దత్తాత్రేయుడి యొక్క అవతారం గురించి చెబుతూ ఉంటాం. అత్రి మహర్షి అనసూయ దంపతులకు జన్మించినటువంటి వాడు దత్తాత్రేయుడు అని. దత్తాత్రేయుడు అత్రి మహర్షి అనసూయ దంపతులకు జన్మించినటువంటి వాడు దత్తాత్రేయ అవతారము. దీన్ని మనం చాలా చక్కగా సూక్ష్మంగా గమనిస్తే ఇందులో మరొక సారాంశం కూడా మనకు కనిపిస్తుందండి. ఏమిటి? మనలో కూడా దత్తాత్రేయుడు మన హృదయ మందిరంలో కూడా జన్మించాలండి. అదేమిటి అయ్యగారు, ఉదయం లేస్తే వారి మీద ఏడవడం, వీరి మీద ఏడవడం, మనలో దేవుడు కనిపించేదే ఎక్కువ మాట. దేవుడు జన్మిస్తాడు అనేటటువంటిది అది దుర్లభమైనటువంటి విషయం అంటే కాదు సుమా. అత్రి అనసూయ వీరిద్దరు కూడా మన హృదయంలో రావాలి. అదేమిటి? అర్థం కాలేదు అంటే చూడండి, అత్రి అంటే త్రీ అంటే 3 మన సంస్కృతాన్ని ఇంగ్లీష్ వాడు కాపీ కొట్టి 3 అని పెట్టేశాడు. కాబట్టి 3 అంటే 3 లేనటువంటి వాడు అత్రి. 3 ఏవి? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. కామము, క్రోధము, మోహము అనేటటువంటి 3. ఈ 3 లేకుండా ఉంటే అత్రి అవుతాడు వాడు. అంటే 3 లేనటువంటి వాడు అత్రి. 3ని మనం లేకుండా చేసుకుంటే అత్రి మన హృదయంలో వస్తాడండి. సరే, అత్రి వచ్చాడనుకోండి, ఇక అనసూయాదేవిని ఎక్కడి నుంచి తీసుకొస్తారో అయ్యగారు అని మళ్ళీ మీకు సందేహం రావచ్చు. అనసూయ అంటే అసూయ లేనటువంటి వాడు లేదా అసూయ లేనటువంటిది అనసూయ. మనము కూడా వారి మీద ఏడవడం, వీరి మీద ఏడవడం, ఈ గుణాలను తీసివేసి అసూయ అనేటటువంటి గుణాన్ని కూడా మనం తీసివేస్తే మనలో అనసూయాదేవి కూడా ఆ సాన్నిధ్యం ఉంటుంది. కాబట్టి అత్రి అనసూయాదేవి యొక్క సాంగత్యం మన హృదయ మందిరంలో ఉన్నప్పుడు దత్తాత్రేయుడి యొక్క అవతారం మన హృదయ మందిరంలో జరుగుతుంది అనేటటువంటి సందేశాన్ని భాగవతంలో మనం చూడవచ్చండి. ఈ విధంగా అజాత శత్రవః, శాంతాః, సాధవః, సాధుభూషణాః, సజ్జనులు, ఉపకారం చేసేటటువంటి వారు అనేటటువంటి గొప్ప గుణాలను కలిగినటువంటి సజ్జనుల సహవాసం చేయాలి అనేటటువంటి గొప్ప సందేశాన్ని మనకు
భాగవతంలో కపిలనామక పరమాత్ముడు ఉపదేశిస్తున్నాడు. చాలాసార్లు నేను ఈ దృష్టాంతాన్ని చెప్పి ఉన్నాను. ఏమిటి అంటే చూడండి, వాలిని శ్రీరామచంద్రుడు సంహరించాడు. ఎక్కడ? చెట్టు పక్కన నుంచొని. చివరి ఊపిరితో ఉండేటటువంటి వాలి శ్రీరాముడికి అడుగుతున్నారట, శ్రీరామా నీవు చాలా పెద్ద తప్పు చేశావు అన్నారట. అదేమిటి అంటే, చూడు శ్రీరామచంద్ర, నాకు రావణుడు అంటే లంకాధిపతి అయినటువంటి రావణుడు నా బెస్ట్ ఫ్రెండ్ అంటున్నారట. ఎవరు? వాలి. కాబట్టి నువ్వు నాతో స్నేహం చేయకుండా నా తమ్ముడైనటువంటి సుగ్రీవుడితో స్నేహం చేయడం ఇది లాంగ్ టైం ప్రాసెస్ అండి. నువ్వు నాతో స్నేహం చేస్తే నేను ఒక్క మిస్ కాల్ ఇస్తే చాలు, రావణుడు లంకలో ఉండేటటువంటి సీతమ్మను తెచ్చి నీకు అప్పగించేవాడు. దీన్నంతా కూడా విడిచిపెట్టి సుగ్రీవుడితో స్నేహం చేయాలి, ఆ మొత్తము కోతులందరినీ కూడా పట్టుకెళ్ళాలి, లంక యందు బ్రిడ్జిని నిర్మించాలి, లంకలోకి వెళ్ళాలి, రావణుడితో యుద్ధం చేయాలి, తరువాత సీతమ్మను తీసుకురావాలి. ఒకే ఒక మాట నువ్వు నాతో చెప్పి ఉన్నట్టయితే నువ్వు ఇలాంటి తప్పు చేసేవాడివి కాదు శ్రీరామచంద్ర అన్నప్పుడు శ్రీరామచంద్రుడు అంటున్నాడంట, పరస్త్రీని కన్నెత్తి చూసేవాడు, పరస్త్రీని నిందించేవాడు, పరస్త్రీ యందు వ్యామోహం కలిగినటువంటి వాడు, దుర్గుణభరితుడు, దుష్టుడు అయినటువంటి రావణుడిని నా బెస్ట్ ఫ్రెండ్ అంటున్నావు కదా వాలి, అందుకొరకు నేను లాంగ్ టైం ప్రాసెస్ అయినా సజ్జనుల సహవాసాన్నే చేశాను తప్ప నీ స్నేహాన్ని నేను చేయలేదు అంటున్నారట శ్రీరామచంద్రుడు. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం. భగవంతుని కథలను వింటుంటే రోమాంచనం కలుగుతుందండి. అటువంటి దివ్యమైనటువంటి కథ భగవంతుని కథ. కాబట్టి ఆ భగవంతుని గురించి విశేషంగా చెబుతూ, సామాన్యంగా చూడండి, మనం భాగవతము పురాణాల్లో కథల్లో యువకులు, హనుమంతుడు మొదలైనటువంటి యువకులలో ఎంత శక్తి కలిగి ఉండేదది, ఎంత అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు. ఆనాడు లంకకు బ్రిడ్జిని నిర్మించాలి అంటే ఒక కపి ద్వారా, కోతుల ద్వారా, కోతులంటే అవతారమే అనుకోండి, అయినప్పటికీ కూడా వాటి ద్వారా నిర్మించారు అంటే అప్పటి యువకులలో ఎంతటి శక్తి సామర్థ్యాలు ఉండేవి. మనం ఒకసారి ఈ సందర్భంలో కలియుగంలో యువకులను గమనిస్తే ఎంత నిస్సారమైనటువంటి జీవితం. నిన్ననో మొన్ననో ఒక దగ్గర మనం చదివానండి, నాన్నగారు ఐఫోన్ కొనిపెట్టలేదని యువకుడి ఆత్మహత్య. అక్కడ ఏదో ఒక మాట టీచరు తిట్టారని చెప్పి యువకుడి ఆత్మహత్య. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులను కలియుగంలో చూస్తూ ఉన్నాం. ఎలాంటి పరిస్థితి మనం యువకులలో నేడు చూస్తూ ఉన్నాం. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు కలిగినటువంటి యువకులు నాకు కావాలని వివేకానందుడు ఆనాడు చెప్పి ఉన్నాడు. దాన్ని విడిచిపెడుతున్నాం. ఈనాటి యువకులను మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా ఉంది యువకుల పరిస్థితి అంటే చూడండి, యువకుల పరిస్థితి, మనం దేవాలయానికి వెళితే దేవాలయం వెనకాల సీసాలే, చెరువు కట్ట దగ్గరకు వెళితే చెరువు కట్ట దగ్గర సీసాలే, టీచర్ ఎక్కడైనా ఉపాధ్యాయుడు ఒక మంచి పాఠశాల దగ్గరకు వెళితే అక్కడ కూడా సీసాలే. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితం యువకుల యందు మనకు కనిపిస్తుంది అంటే అందరూ కూడా తల తగ్గించుకునేటటువంటి పరిస్థితి నేడు కలియుగంలో మనకు దాపురించిందండి. ఎంతటి అద్భుతమైనటువంటి యువకులను మనం, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు కలిగినటువంటి యువకులను మనం పురాణాలలో చూస్తే నిస్సారమైనటువంటి జీవితంతో జీవిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి జీవితము లేక చిన్న చిన్న వాటికే మనస్పర్ధలు తెచ్చుకుని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి యువకులు మనకు రామాయణంలోని, భాగవతంలోని ఘట్టాలన్నిటిని కూడా నేను పరిశీలించాలి. కాబట్టి చూడండి, ఈ విధంగా ఆ కపిలనామక పరమాత్ముడు ఒక యువకుడు ఉపదేశిస్తూ ఉన్నాడు. ఈ విధంగా సజ్జనుల సహవాసం చేయాలి అని చెప్పిన పిమ్మట అనేకమైనటువంటి సందేశాలను చెబుతూ ఉన్నాడు. స్వధర్మ రతి అంటే నువ్వు ఏ ధర్మాన్నైతే పాటిస్తున్నావో దాని యందు సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి ఉండాలి. మనము హిందూ ధర్మాన్నే ఆచరిస్తున్నాం. హిందువులే కదండి, మనం హిందువులే. చూడండి, మొన్న
కానరాని అనుకోని అనేక సంఘటనలు జరిగాయి కందుల ఎదుట. గ్రహణము ఉన్న రోజు వినాయకులను నిమజ్జనం చేశారు. అక్కడ చంద్రగ్రహణం పట్టింది, ఇక్కడ వినాయకులు నిమజ్జనం జరిగాయి. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మన దేశంలో ఉంటే, ఆ రోజు చంద్రగ్రహణం ఉంటే చంద్రగ్రహణం రోజే వినాయకులను నిమజ్జనం చేసి, సూర్యగ్రహణం భారతదేశంలో లేని రోజు ఫోన్లు చేసి అడుగుతున్నారండి, గ్రహణం ఉందా, గ్రహణం ఉందా, గ్రహణం ఉందా, గ్రహణం ఉందా. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఒక పరిస్థితి మనం కలియుగంలో చూస్తూ ఉన్నాం. హిందువులలో చైతన్యం రావాలండి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యో వ్యవస్థితం. ఏ దానికి కూడా శాస్త్ర ప్రమాణం ఉండాలి. ఎవరో ఏదో ఏమో చెబుతూ ఉంటే ఆకర్షితులై వ్యామోహానికి గురై వెళ్ళకూడదు. ఒకసారి మనం ఆలోచన చేసి సనాతన ధర్మాన్ని పాటించాలి. హిందుత్వం అంటే ఆచరించడమే హిందుత్వము తప్ప చెప్పడము హిందుత్వము కాదండి. ఆ హిందుత్వాన్ని మనం పెంచుకోవాలి. సనాతనం అంటే సనాతన ధర్మాన్ని ఆచరించడమే హిందువులం అని చెప్పుకోవడానికి నిజమైనటువంటి ఒక జవాబారి మనకు కలుగుతుంది అనేటటువంటి సందేశాన్ని చెబుతూ, దైవదత్తేన సంతృప్తి. కపిలనామక పరమాత్ముడు ఉపదేశిస్తున్నాడు, భగవంతుడు మనకేదైతే ఇస్తాడో ఇచ్చినటువంటి దానితోనే మనం సంతృప్తి చెందాలి. భగవంతుడు నాకు అది ఇవ్వలేదు, భగవంతుడు ఇది ఇవ్వలేదు. చాలా మంది మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే భగవంతుడు ఎంత ఇచ్చినా ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఒక అయ్యగారు తన కొడుకుకి ఉపనయనం జరగాలి అంటే ఎంతో కొంత ధనం కావాలి. భార్య చెప్పిందట, రాజు దగ్గరికి వెళ్ళు, రాజు నీకు ధనమును ఇస్తాడు, ఆ ధనముతో నీ కొడుకు యొక్క ఉపనయనం చేయి అని చెప్పి పంపించారట. ఆ బ్రాహ్మణుడు పాపం రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి రాజును ఏమీ అడగలేదట, అలాగే ఇంటికి వచ్చేశాడు. వచ్చిన తర్వాత భార్య అడుగుచుందట, ఏమిటి, ఏం అడగలేదా నువ్వు అన్నప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్పేటటువంటి విషయాలను చూడు. నేనే దరిద్రులను అనుకున్నాను, రాజు నాకంటే దరిద్రుడు అంటున్నాడట. అదేమిటి గురువు గారు, అర్థం కాలేదు. నేనే దరిద్రుడు అనుకున్నాను, నాకంటే దరిద్రుడు రాజు ఉన్నాడు. ఏమిటి అంటే, నేను 2 రూపాయల కోసం అడుక్కుంటే రాజు నేను వెళ్ళినప్పుడు దేవుడి ముందు అడుక్కుంటున్నాడట, నా దగ్గర 2 లక్షలే ఉన్నాయి, ఇంకొక 1,00,000 రూపాయలు ఇవ్వు స్వామి అని అనుకుంటున్నారు. ఆ భిక్షగాడి వద్ద ఈ భిక్షగాడు ఏమనుకోవడం అని చెప్పి వాపసు వచ్చేశాను. కాబట్టి దైవదత్తేన సంతృప్తి, భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందడం మానవులో ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యము, సాధనకు నిజమైనటువంటిది. ఆత్మవిత్ చరణార్చనం. ఆత్మవిత్ అంటే భగవంతుణ్ణి ఎవరైతే తెలుసుకుని ఉంటారో వారి పాద పద్మములను సేవించడం ఆత్మవిత్ చరణార్చనం అని చెబుతూ, మితమేధ్యాసనం అంటే మితంగా తినడం. అశనం అంటే తినడం. అశభోజనే అనేటటువంటి ధాతువు నుండి ఉత్పన్నమైనటువంటిది. మితమేధ్యాసనం అంటే మితభుక్ హితభుక్ అంటాము. అంటే మనం తినాలి, మితంగా తినాలి, హితంగా తినాలి అంటున్నారు. ఏమిటి గురువు గారు అర్థం కాలేదు అంటే, చూడండి, ఆయుర్వేదంలో ఒక నియమం ఉందండి. ఏమిటి, ఏ విధంగా భోజనం చేయాలి అని. ఏ విధంగా చేయాలి గురువు గారు, అది కూడా మీరు నేర్పాలా అంటే కాదండి, ఒక పద్ధతిని చెబుతున్నాను. ఏమిటి అంటే, మన కడుపును 4 భాగాలు చేసుకోవాలట. గురువు గారు ఏమి కత్తి తీసుకొని 4 భాగాలు అలా ఇలా కోసుకోవాలా అంటే అలా కాదండి. 4 భాగాలను మనం కడుపును విభజించుకొని ఒక మంచి గొప్ప శ్లోకం చెప్పి ఉన్నారు. ద్వౌ భాగౌ పూరయేదన్నైః జలేనైకం ప్రపూరయేత్ మారుతస్య ప్రచారార్థం చతుర్థమవశేషయేత్. చూడండి, మనం భోజనం ఎలా చేయాలి అంటే, భోజనం చేసేటటువంటి సందర్భంలో ద్వౌ భాగౌ పూరయేదన్నైః, 4 భాగాలలో 2 భాగాలు మాత్రమే ఆహారాన్ని స్వీకరించాలి. 4 భాగాలు చేసుకున్న తర్వాత ఇంకా మిగిలినటువంటి 2 భాగాలు ఉన్నాయి కదా, దాంట్లో గులాబ్ జాములు ఏమైనా తినాలా? కాదు. జలేనైకం ప్రపూరయేత్, ఒక భాగము నీటితో నింపాలట. గురువు గారు, ఆ ఒక్క భాగం మిగిలింది కదా,
ఈ సందర్భంలోనైనా చెప్పండి, గులాబ్ జాములు ఏమైనా తినాలా అని. కాదండి, మీకు ఎప్పుడు గులాబ్ జాములపైనే ధ్యాస. కాబట్టి మారుతస్య ప్రచారార్థం చతుర్థం అవశేషయేత్, 2 భాగాలు ఆహారము, 1 భాగము నీరు, మిగిలినటువంటి 1 భాగాన్ని ఖాళీగా వదిలేయాలి. వాతేనేకం ప్రపూరయేత్, మారుతస్య ప్రచారార్థం, గాలి ఆడాలి కదండి, గాలి కోసమని 1 భాగాన్ని వదిలేస్తే అద్భుతమైనటువంటి ఆరోగ్య రహస్యము వాడికి కలిగి తీరుతుంది అనేటటువంటి శాస్త్ర నియమాన్ని మనం శాస్త్రంలో చూస్తూ ఉన్నామండి. కాబట్టి మితమేధ్యాసనం, మితంగా తినాలి, హితంగా తినాలి. మనం పండుగ వస్తే చాలు హితంగా తింటాం, పండుగ మరుసటి రోజే హితము తప్పిపోతుందండి. కరిదినములు అనేటటువంటి కరిదినములు వచ్చేసాయండి. ఇలాంటి ఒక పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది అంటుంటారు, శ్రవణ మాసం, చాలా హిందువులలో కూడా చూశాను, ఎన్ని రోజులండి శ్రావణ మాసము, ఎప్పుడు వస్తుందో ఏమో, అమావాస్య 15 రోజులైంది, 20 రోజులైంది అంటే నువ్వు భక్తితో చేయట్లేదు, నీవు చేసేది అమావాస్య ఎప్పుడు దాటుతుందనే ఆశ తప్ప శ్రావణ మాసంలో నియమము పాటించాలి అనేటటువంటిది లేదండి మన హిందువులలో. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మనం బతుకుతూ ఉన్నాం. కాబట్టి మితమేధ్యాసనం, మితంగా తినాలి, హితంగా తినాలి అనేటటువంటి ఒక సందేశాన్ని కపిలనామక పరమాత్ముడు ఉపదేశిస్తూ, అహింస సత్యమస్తేయం, సత్యమును పలకడం అని చెబుతున్నాడు. గురువుగారు, సత్యమును పలకడం అంటే నిజమును చెప్పడమా? అది కూడా సత్యమే. అయితే సత్యం అంటే ఏమిటి సత్యం? యత్ సతాం హితం అత్యంతం తత్ సత్యమితి చోచ్యతే అంటారు. అంటే మనం ఇక్కడ శక్తిపీఠం ముందర ఒక గోవు వెళుతూ ఉన్నదండి. వెళుతూ ఉంటే ఆ గోవు శక్తిపీఠం లోపలికి వచ్చింది. ఆ గోవుని చంపి ఆ గోవుని ఎక్కడికో తీసుకెళ్లాలని ఒక వేటగాడు ఆ వెంబడిస్తూ వస్తున్నారండి. బయట మీరు నిలబడ్డప్పుడు ఆ వేటగాడు అడుగుతున్నాడు, ఏవండి ఇక్కడ ఏమైనా గోవు లోపలికి వచ్చిందా అంటే, అవును ఇక్కడే ఉంది గోవు అని చెప్పి మీరు చెబితే అది సత్యము కాజాలదు అంటారు. యత్ సతాం హితం అత్యంతం తత్ సత్యమితి చోచ్యతే, ఇక్కడ గోమాత రాలేదు, ఎక్కడికో వెళ్ళింది అని ఆ సందర్భంలో మీరు అబద్ధము చెప్పినప్పటికీ కూడా అది సజ్జనులకు హితకరమైనటువంటిది కాబట్టి అది సత్యము అనేటటువంటి మాటను మనకు విశేషంగా కపిలనామక పరమాత్ముడు ఉపదేశిస్తూ ఉన్నాడు. యావద్ అర్థ పరిగ్రహ, భగవంతుడు ఇచ్చిన దానితో సంతోషించిండాలి, భగవంతుడికి ఎందు ఉపకృతి బుద్ధిని మనం కలిగి ఉండాలి అనేటటువంటి ఒక గొప్ప సందేశాన్ని భాగవతంలో ఉపదేశిస్తూ, చూడండి, జీవితము అనేటటువంటిది చాలా చిన్నది. నేను ఎన్నోసార్లు చెబుతూ ఉన్నానండి, ఎన్నో ప్రవచనాలను చెబుతున్నాను. మానవ జన్మ రావడం అనేటటువంటిది అత్యంత దుర్లభం. మీరు తెలుసుకోండి. కన్నడ భాషలో అయితే కొన్ని పద్యాలనే రాసి ఉన్నారండి. ఏమిటి పద్యాలు? ఎన్నోసార్లు చెప్పి ఉన్నాను. ఏసు కాయంగాడ కಳೆದು 84 ಲಕ್ಷ ಜೀವರಾಶಿಯನ್ನು ದಾಟಿ ಬಂತು ಈ ಶರೀರ. 84 లక్షల జీవరాశులను దాటిన పిమ్మట క్రిమిగా, కీటకంగా, పుట్టలో పురుగుగా, మలినంలో పురుగుగా అన్ని జన్మలు దాటిన తరువాత భగవంతుడు మనకు అనుగ్రహించినటువంటి జన్మ అంటే మానవ జన్మ. ఈ మానవ జన్మలో కూడా పక్కింటి వాడేం చేశాడు, పొరుగింటి వాడేం చేశాడు, పైన అపార్ట్మెంట్లో ఉండేటటువంటి వాడేం చేశాడు, పరస్పరం ఈర్ష్యతో, ద్వేషతో, అహంకారముతో, ప్రత్యుపకారము లేనిచో ఈ విధంగా జీవిస్తూ ఉంటే మానవ జన్మ వచ్చి లాభమేమిటి అని ప్రశ్నిస్తున్నారండి. కాబట్టి ఈ జన్మ వచ్చినప్పుడే సార్థకం చేసుకోవాలి. భగవంతుడు బుద్ధినిచ్చినటువంటి ఏకైక జన్మ అంటే అది మానవ జన్మ. కాబట్టి మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అనేటటువంటి గొప్ప విషయాన్ని మనకు భాగవతంలో విశేషంగా కపిలనామక పరమాత్ముడు ఉపదేశిస్తూ భక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే భగవంతుని యందు అమితమైనటువంటి ప్రేమను కలిగి ఉండడం భక్తి. గురువుగారు, మాకు లేదండి భక్తి. ఆహా, మీకు భక్తి ఉంది లేదండి. ఒక పిల్లవాడు వచ్చాడట, ఎన్నోసార్లు చెప్పి ఉన్నానండి నేను ఈ మాటను కూడా. ఎందుకు వస్తారు దేవాలయానికి? ఎగ్జామ్ టైంలోనే వస్తారు.
ఎందుకు వస్తారు దేవాలయానికి? ఏదైనా ఒక మంచి ఉద్యోగం రావాలని వస్తారు. ఎందుకు వస్తారు ఉద్యోగం? ఆ పిల్లవాడు దేవాలయానికి రావడం, గురువుగారు 100 టెంకాయలు కొడతాను నేను పాస్ అయితే దేవునికి అంటే, నువ్వు ఫెయిల్ అయితే ఆ 100 టెంకాయలు అమ్మవారికి డిలీటా అనేటటువంటిది కాదండి. భక్తి అంటే కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ కూడా నిరంతర ప్రేమ ప్రవాహ, అంతరాయ సహస్రేనాపి అప్రతిబద్ధ, నిరంతర ప్రేమ ప్రవాహ స్నేహ భక్తి అంటారు. కాబట్టి భగవంతుని యందు అమితమైనటువంటి ప్రేమను కలిగి ఉండడమే భక్తి అని చెబుతూ, ఈ భక్తిలో కూడా 3 విధాలైనటువంటి భక్తి ప్రపత్తులు ఉన్నాయండి. ఒకటి సాత్విక భక్తి, రెండవది రాజస భక్తి, మూడవది తామస భక్తి అని ఈ 3 భక్తులను గురించి ఉపదేశిస్తూ, మొట్టమొదటగా రాజస భక్తి గురించి కపిలనామక పరమాత్ముడు ఉపదేశిస్తున్నాడు. విషయాన్ అనభిసందాయ యశ ఐశ్వర్యమేవచ అర్చాదౌ అర్చయేత్ యోమాం పృథగ్భావః సరాజసః అని రాజస భక్తి గురించి చెబుతూ, మనం దేవాలయానికి వెళ్ళి భగవంతునికి అది కావాలి, భగవంతునికి ఇది కావాలి, నాకు భగవంతుడా ఇది ఇస్తా, నాకు ఇది కావాలి, యశస్సు కావాలి, ఐశ్వర్యం కావాలి అని భగవంతుని యందు మనం దేవాలయానికి వెళ్ళి లేదా ఎక్కడికైనా వెళ్ళి ప్రార్థన చేస్తుంటాం కదా, దీనికి రాజస భక్తి అని పిలుస్తారు. అయితే దీనికంటే గొప్పదైనటువంటి మరి ఒక భక్తి ఉందండి, అదే సాత్విక భక్తి. ఏమిటి సాత్విక భక్తి అంటే, భగవంతుని ప్రేమ కొరకు, భగవంతుని కొరకై ఆచరించేటటువంటిది. అమ్మవారి కొరకు శక్తిపీఠంలో వచ్చినటువంటి తర్వాత అమ్మవారి ప్రీతికై నేను ఈ కార్యాన్ని చేస్తున్నాను తప్ప నాలో ఏ రకమైనటువంటి అహంకారము కానీ కోరికలు కానీ లేవు అని మనం ఉంటుంది కదా, ఆ రకమైనటువంటి భక్తికి సాత్విక భక్తి. గురువుగారు అలాంటి భక్తి ఉండటం సాధ్యమా? అలాంటి భక్తి ఒకటి ఉంటుందా అని మనకు ఒక సందేహం కలుగుతుంది. ఏది కోరుకోకుండా మనం భగవంతునికి దగ్గరకు వెళ్ళడం సాధ్యమా? సాధ్యమే లేదా అంటే సాధ్యమే. ఎందుకంటే చూడండి, ఒక తల్లి తన చిన్న పాపను లాలిస్తుంది, పాలిస్తుంది, ఆటాడిస్తుంది, ప్రేమిస్తుంది. చిన్న పాపను ఈ రకంగా తల్లి పోషిస్తుంది. తల్లి పోషించేటటువంటి సందర్భంలో ఆ తల్లి ఒకసారి పాలిచ్చినప్పుడు 10 రూపాయలు, ఆటాడిస్తే 20 రూపాయలు, లేదా లాలిస్తే 30 రూపాయలు అని ఏదైనా భావనతో తల్లి పిల్లలను పెంచుతుందా? పెంచదు కదండి. దానికి కారణం ఆ పిల్లవాడి యందు ఆ తల్లికి ఉండేటటువంటి అమితమైనటువంటి ప్రేమ మాత్రమే, మరి ఒకటి కాదు. కాబట్టి అలాంటిదే సాత్విక భక్తి. భగవంతుడు ఏదో ఇస్తాడు అని ఆశించకుండా భగవత్ప్రీతికై ఆచరించేటటువంటి భక్తి సాత్విక భక్తి అని పిలుస్తారు అని చెబుతూ, సాత్విక భక్తి రాజస భక్తిని గమనించాం. మరి ఒకటి తామస భక్తి. కొందరుంటారండి, దేవాలయానికి వెళ్ళడం, దేవాలయంలో ప్రార్థిస్తారు, నాకు మంచి జరగాలి అని ప్రార్థిస్తారు, దాంతోపాటు పక్కోడికి చెడ్డది కూడా జరగాలి అని ప్రార్థిస్తాము కదా, దాన్ని తామస భక్తి అని పిలుస్తాం. నేను బాగుండాలండి, మా పైన అపార్ట్మెంట్ లో 3వ ఫ్లోర్లో ఉండే ఆమె మాత్రమే బాగుండకూడదు అని ప్రార్థిస్తాము కదా, దీన్ని తామస భక్తి అని పిలుస్తాం. కాబట్టి దీనిలో ఉత్తమమైనటువంటిది అంటే సాత్విక భక్తిని మనం పెంపొందించుకోవాలి. కర్మ నిర్హార ముద్దిశ్య పరస్మిన్ వా తదర్పణం యజేత్ యష్టవ్యమితి వా పృథగ్భావః సాత్విక అని చెబుతూ, ఇటువంటిది సాత్విక భక్తి అని చెబుతూ సాత్విక భక్తి గురించి ఉపదేశిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనం శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలను చాలా చక్కగా ప్రార్థించాలి. ఈరోజు మనం యూట్యూబ్లను ఓపెన్ చేస్తే చాలండి, ఏమి చెబుతారు, ఏది చెబుతారు ఎవరికి తెలియదు. గ్రహణము లేని రోజు గ్రహణం ఉందని చెప్పడం, మందిలో కన్ఫ్యూజ్ సృష్టించడం. మీరు ఈ పూజ చేస్తే 20 రోజులలో మీరు కుబేరులు అవుతారు. ప్రయత్నం చేయకుండా 20 రోజులలో కుబేరులు అవడం సాధ్యమా? మీరు ఈ తమలపాకులను దేవుడికి ఎక్కిస్తే చాలు, మీ జీవితం మొత్తం కూడా ఇక మీరు గొప్ప వాహనాన్ని కొంటారు. ఏమీ లేనటువంటి వాడు 20 రోజులలో ఈ పూజ చేస్తే ఆ పెద్ద వాహనం కొనుక్కోవడానికి సాధ్యమవుతుందా? ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఆన్లైన్ దుస్థితి పరిస్థితి మన కలియుగంలో దాపరించిందండి. మనం ఫోన్ ఓపెన్ చేస్తే చాలు,
మన మనస్సు ఎక్కడో తీసుకెళ్తారు వారు. మన మనస్సును పసిగట్టారండి, మన నాడిని పసిగట్టారండి. ఇలాంటి వాళ్ళు మనం కలియుగంలో చూస్తూ ఉన్నాం. భక్తి అంటే అలాంటిది కాదండి, భక్తి అంటే అలాంటిది కాదండి. ఎక్కడలో యూట్యూబ్లో దొరికేది శాస్త్రము కాదండి. రామాయణం, మహాభారతం, భాగవతం, అష్టాదశ పురాణాలు, గ్రంథాలు, వేదాలలో ఉండేటటువంటి దానినే నిజమైనటువంటి శాస్త్రం. వాటినే మనం ఆచరించాలి తప్ప అంటే యూట్యూబ్లలో ఆచరించకూడదు అంటే ప్రామాణికంగా చెప్తేనే ఆచరించండి, శాస్త్ర ప్రమాణంతో చెబితేనే వాటిని ఆచరించండి అనేటటువంటి విషయాన్ని మనం హిందూ ధర్మంలో చెప్పాలండి. లేదంటే ఏదో ఒక వ్యామోహం, మనుష్యులలో ప్రతి ఒక్కరిలో ఒక సమస్య ఉంటుంది. దారిద్ర్యమో లేదా అనారోగ్యమో లేదా అనేక రకాల సమస్యలు ఉంటాయి. వాటిని అలుసుగా తీసుకొని అనేకమైనటువంటి మనం గురువులను మనం కలియుగంలో చూస్తున్నాం. గురువులు అంటే ఒక అద్భుతమైనటువంటి మాటలను చెబుతారు. ఎవరు గురువు అంటే గురవో బహవస్సంతి శిష్య విత్తాపహారకాహ, గురవు విరలాసంతి శిష్య చిత్తాపహారకాహ అని. గురువులు చాలా మంది ఉన్నారండి. ఎవరు గురువులు? నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి అని చెబుతూ గురవు బహవస్సంతి శిష్య విత్తాపహారకాహ, శిష్యుల విత్తమును అపహరించేటటువంటి గురువులు చాలా మంది ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. గురవు విరలాసంతి, గురువులు చాలా విరళంగా ఉన్నారు. కలియుగంలో గురువులు చాలా విరళంగా ఉన్నారు. భక్తులకు జ్ఞానయజ్ఞం జరిపించడం ద్వారా, భక్తులకు అన్నదానం చేయడం ద్వారా, భక్తులకు గోసేవ చేయించడం ద్వారా ఉండేటటువంటి గురువులు చాలా విరళంగా ఉన్నారు. గురవో విరలాసంతి శిష్య చిత్తాపహారకాహ, శిష్యుల యొక్క చిత్తమును అపహరించేటటువంటి గురువులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి గురువును కూడా అన్వేషించాలి. ఎవరిని పడితే గురువును అంగీకరించకూడదు. గురువు చెప్పేటటువంటి వాణిని మనం క్షుణ్ణంగా గమనించాలండి. కలియుగంలో అటువంటిది ఒక పరంపర మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మనం శాస్త్రంలో తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్యం వ్యవస్థితం, అన్నిటికీ కూడా శాస్త్రమే ప్రమాణము అనేటటువంటి విషయాన్ని చెబుతూ అహం సర్వేషు భూతేషు భూతాత్మ వస్థిత సదా, భగవంతుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తారు. కలియుగంలో చాలా మందికి ఇదొక ప్రశ్న. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. ఒక రాశారట, ఒక బాలుడు గురువు గారికి అడిగారట, వేర్ ఈస్ గాడ్ అని అడిగారట. ఏమడిగావు నాయన? వేర్ ఈస్ గాడ్. సరే, నువ్వు అడిగిన దానిని ఆ బోర్డు పైన రాయి అని చెప్పారట. వేర్, WHERE, వేర్ ఈస్ గాడ్ అని రాశారట. ఇదే రాసి, ఇదే గురువు గారు నేను అడిగింది అని. సరే అని చెప్పి గురువు చెప్పారట, ఆ వేర్ అనేది ఉంది కదా, ఆ వేర్లో W తీసే అన్నారట, W తులిపే అన్నారట. ఏముంది? హియర్ ఈజ్ గాడ్, భగవంతుడు ఎక్కడో లేడు, భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అని చెప్పారట గురువు గారు. కాబట్టి భగవంతుణ్ణి అన్వేషించడం అత్యంత దుర్లభమైనటువంటి విషయం. కాబట్టి భగవంతుని గురించి తెలుసుకోవాలి. ఎక్కడున్నాడు భగవంతుడు అంటే అహం సర్వేషు భూతేషు. మనకు శాస్త్రం మనకు ఏదో పుట్టకథలు పిట్టకథలు చెప్పలేదండి. శాస్త్రము చూడండి, 3 సంవత్సరాల 2028లో 29లో లేదా 30లో వచ్చేటటువంటి గ్రహణ విషయాన్ని, ఆ రోజు రాత్రి ఆకాశములో పట్టేటటువంటి చంద్రగ్రహణాన్ని మన పెద్దలు, మన సిద్ధాంతులు ఈ రోజే పుస్తకంలో రాసి పెట్టారంటే మన సనాతన ధర్మం ఎంత గొప్పది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. శాస్త్రం పుట్టిటి పురాణాలు కాదు. శాస్త్రం ఊకే చెప్పలేదు. మునులు, ఋషులు వేల సంవత్సరాలు జప తపములో మునిగి అన్నిటిని కూడా పరిత్యాగము చేసి సూక్ష్మాన్ని గమనించినటువంటి మునుల ఆదర్శ వాక్యాలే మనకు శాస్త్రాలు. కాబట్టి వారు చెబుతూ ఉన్నారు, భగవంతుడు ఎక్కడున్నాడు అంటే భగవంతుడు చెబుతున్నాడట, అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థితః సదా తమవజ్ఞాయ మామర్త్యః కృతే అర్చా విడంబనం. భగవంతుడు ఎక్కడున్నాడు అంటే అహం సర్వేషు భూతేషు, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆ గురువు గారు మీరేమి అది అర్థం కాలేదు అంటే ఒక బాబు అడిగారు నాకు,
ఏమిటి, భగవంతుడు కనిపించట్లేదు, భగవంతుడు ఉన్నాడు అని మీరు అడుగుతున్నారు. నేను ఆ యువకుడికి చెప్పాను, నాయనా నువ్వు ఫోన్ వాడుతున్నావా? వాడుతున్నాను. ఫోన్ మాట్లాడుతున్నావా? మాట్లాడుతున్నాను. ఎవరి దగ్గర మాట్లాడుతున్నారు? ఎవరితోనూ ఒకరి దగ్గర మాట్లాడుతున్నాను. ఎక్కడ నీకు వారికి లింకే లేదు కదా, ఎట్లా మాట్లాడుతున్నావు? సిగ్నల్ ఉంది కదా, సిగ్నల్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. సిగ్నల్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. మరి మాట్లాడుతున్నావు కదా అంటే అలాగే కూడా కనిపించాలని నియమం లేదు. కనిపించాలి అంటే ఒక సిగ్నల్ అని ఉండాలి. ఏమిటి ఆ సిగ్నల్ అంటే భక్తి అనేటటువంటి సిగ్నల్ మనలో ఉంటే భగవంతుడు మనకు కనిపిస్తాడండి. ఈ విధంగా అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థిత సదా. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు. గాలి అన్ని చోట్ల ఉంది. గాలి కనిపిస్తుందా? కనిపించదు. అతీంద్రియమైనటువంటి విషయాలు మనము భగవంతుడు కనిపించాలి అంటే సర్వసాధారణమైనటువంటి విషయం కాదండి. అత్యున్నతమైనటువంటి సాధన ద్వారా భగవంతుడిని మనం దర్శనం చేసుకోవచ్చు. ఎందరో మునులు మన శక్తిపీఠంలోనే ఎందరో స్వాముల వారిని మనం చూస్తూ ఉన్నాం. ఎందరో మహామునులు ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేసి వారు భగవద్ దర్శనాన్ని గావించుకున్నటువంటి ఎందరో మునులు మనం ఈ పరంపరలో మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి అటువంటి భగవంతుడిని సర్వత్ర వ్యాపించి ఉన్నాడు అని భావించాలి. అంతేకాకుండా తం అవజ్ఞాయ, భగవంతుడు కంటికి కనిపించడం మాత్రమే కాదండి, తల్లిలో ఉన్నాడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, తండ్రిలో దేవుడున్నాడు. ఆచార్య దేవోభవ, గురువులలో భగవంతుడున్నాడు. ఎవరో ఒకరు వచ్చారండి దేవాలయానికి ప్రతిరోజు రావడం, 108 ప్రదక్షిణాలు చేయడం, యజ్ఞయాగాదులను జరిపించడం. చాలా సంవత్సరాల తర్వాత ఒకరు అడిగారట, అబ్బా ఇంత గొప్ప భక్తుడిని ఎక్కడా చూడలేదండి, ఏమి భక్తి, ఏమి భక్తి, 108 ప్రదక్షిణాలు రోజు చేయడం అంటే మామూలా? అబ్బా ఇన్ని యజ్ఞయాగాదులు చేయడం మామూలా అని చెప్పి ఆ భక్తుడిని పిలిచాడట. నాయనా ప్రతిరోజు ఇన్ని ప్రదక్షిణాలు చేస్తున్నావు, ఇంత యజ్ఞం చేస్తున్నావు, ఒక్కరోజు మీ తల్లిదండ్రులను తీసుకొస్తే వారి పాదదర్శనం చేసుకుంటాను అన్నప్పుడు భక్తుడు అంటున్నారట, ఆహా లేరు లేరు, నా తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఉన్నారు అంటారట. కాబట్టి కంటికి కనిపించేటటువంటి తల్లిదండ్రులు అనేటటువంటి దేవుళ్లను వృద్ధాశ్రమంలో వదిలిపెట్టి 100 ప్రదక్షిణలు నువ్వు దేనికి చేసినా నతృప్తి అర్చితో అర్చాయాం భూతగ్రామాగమానిరా అంటున్నాడు భగవంతుడు. దానితో నేను సంతృప్తి చెందను అనేటటువంటి మాటను మనం భగవద్గీతలో చెబుతూ ఉన్నారండి. నైవ తృప్తే అర్చితో అర్చాయాం భూతగ్రామావమానినః. మనకు కంటికి కనిపించేటటువంటి దేవతలను విశేషంగా విస్మరించి భగవంతుణ్ణి పూజిస్తే దానితో నేను సంతృప్తి చెందను అంటున్నారట. ఒకానొక సందర్భంలో కాశీలో ఉండేటటువంటి గంగా నది యొక్క నీటిని తీసుకొని సాధువులు రామేశ్వరానికి వెళుతున్నారు. అంటే ప్రతి సంవత్సరము ఇప్పటికీ కూడా జరుగుతుంటుందండి. కావడి అని ఏదో పిలుస్తారండి ఉత్తర భారతదేశంలో. అంటే ఆ గంగా నది యొక్క నీటిని తీసుకుని వెళ్ళి కాశీలో ఉండేటటువంటి గంగా నది నీటిని తీసుకుని వెళ్ళి రామేశ్వరంలో ఉండేటటువంటి శివుడికి అభిషేకం చేస్తారు. ఒకానొక సందర్భంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ అంటే నడకతోనే ప్రయాణం చేస్తారు. ఒక కడవలో నీటిని పెట్టుకోవడం, ఋషులు సాధన చేస్తూ రామేశ్వరానికి బయలుదేరడం. మార్గ మధ్యంలో కొన్ని ఒంటెలు కనిపించాయట. ఒంటెలు కనిపించినప్పుడు ఒంటెలు దప్పికతో దాహంతో బాధపడుచున్నాయి. బాధపడుతుండేటటువంటి సందర్భంలో సాధువులు చూస్తూ ఉన్నారు. ఏ సాధువులు తమ చేతిలో ఉండేటటువంటి నీటిని పోయలేదు, ఒంటెలకు ఏమీ సహాయమే చేయలేదండి. పాపం దప్పికతో చనిపోయేటటువంటి స్థితిలో ఉన్నాయి ఒంటెలు. అందులో ఒక సాధువు ఏం చేశాడంటే తన చేతిలో ఉండేటటువంటి గంగానది తీరంలో ఒక 70-80 కిలోమీటర్లు నడిచి మోసుకొని వచ్చినటువంటి నీటిని ఒంటెకి పోశారట. పక్కన ఉండేటటువంటి సాధువులు తిరుగుతున్నారట, ఛీ మూర్ఖుడా, ఎక్కడ గంగా నది, ఎక్కడ నీళ్లు, ఎంతటి పరిశ్రమ,
అంతటి అద్భుతమైనటువంటి గంగా నది తీరంలో ఉండేటటువంటి గంగా నది నీటిని తీసుకుని వచ్చినటువంటి మనము నీటిని వృధా చేశావు కదా అన్నారట. ఈ నీటిని అక్కడ శివుడికి అభిషేకం చేయాలి, నువ్వు ఒంటెలకిచ్చి ధారపోసావు కదా అన్నప్పుడు సాధువు చెబుతున్నాడట, నీకు రామేశ్వరంలో శివుడు కనిపిస్తున్నాడు, నాకు ఈ ఒంటెలోనే శివుడు కనిపిస్తున్నాడు అన్నారట సాధువు. కాబట్టి నైవ తృప్యే అర్చితో అర్చాయాం భూతగ్రామావమానినః, కంటికి కనిపించేటటువంటి దేవతా స్వరూపాలని మనం విడిచిపెట్టి ఎక్కడో ఉండేటటువంటి దేవతలను మనం అంటే అక్కడ వెళ్ళాలి వాస్తవికంగా, అయితే వీటిని విస్మరించకూడదు అనేటటువంటిది తాత్పర్యం. చాలా మంది చాలా రకాలుగా చెబుతుంటారు. మన ఊర్లోనే ఒక పాడుబడ్డ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది, మన ఊరిలోనే ఒక పాడుబడ్డ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఒక్కరోజు అక్కడికి వెళ్ళరు, ఒక్కరోజు కనీసము వెళ్ళి ఒక దీపారాధన చేయరు. ఫోన్లలో చూస్తే ఈ రోజు తిరుపతికి దర్శనం కంప్లీటెడ్, ఈ రోజు సుప్రభాత సేవ కంప్లీటెడ్ అని మనం అందరం కూడా స్టేటస్లు పెడుతూ ఉన్నామండి. మన ప్రాంతంలో మన ఊరిలో ఉండేటటువంటి దేవాలయాలను విస్మరించి ఎక్కడో ఉండేటటువంటి దేవాలయానికి వెళ్ళడం తప్పు కాదు, అయితే మన ఊరిలో ఉండేటటువంటి సన్నిధానాలను విస్మరించడం ఉంది కదా, అలా విస్మరిస్తే నేను దానితో సంతోషపడను అనేటటువంటి సందేశాన్ని కపిలనామక పరమాత్ముడు ఉపదేశిస్తూ ఉన్నాడు. నైవ తృప్యే అర్చితో అర్చాయాం భూతగ్రామావమానినః, మన ప్రాంతంలో ఉండేటటువంటి దానిని మనం విస్మరించకూడదు. మొట్టమొదట మన ప్రథమ కర్తవ్యం అది, మన ప్రాంతంలో ఉండేటటువంటి దేవాలయాలకు మనం వెళ్ళి తీరాలి. కాబట్టి భూతగ్రామావమానినః అని చెబుతూ ఇటువంటి సందేశాలను ఉపదేశిస్తూ, అంతేకాకుండా శాస్త్రంలో చెప్పినటువంటి విషయాల గురించి ఉపదేశిస్తూ భగవంతుడు మనకు శృతి స్మృతి హరేరాజ్ఞ యౌల్లంఘ్య ప్రవర్తతే ఆజ్ఞాదేవి మమద్వేషి మద్భక్తోపి న వైష్ణవ అంటున్నాడు. భగవంతుడు చెప్పినటువంటి విషయాలను మనం కులంకషంగా గమనించాలి. భాగవతము, భగవద్గీత, శ్రీమద్ రామాయణము, మహాభారతము మొదలైనటువంటి పురాణ భాగాలను అద్భుతంగా మనం శ్రవణం చేయాలి. ఆ భాగాలలో ఉండేటటువంటి విశేషమైనటువంటి విషయాలను మనం శ్రవణం చేయడం ద్వారా ఒక మనస్సు సాధన పరిపక్వత చెందాలి. పరిపక్వత లేనటువంటి మనసులో భగవత్ సాన్నిధ్యం కలగదండి. పరిపక్వత లేనటువంటి హృదయంలో భగవంతుడు ప్రతిబింబించలేడు. కాబట్టి మనం పరిపక్వత చెందాలి అనేటటువంటి సందేశాన్ని ఉపదేశిస్తూ ఈ విధంగా విహితమైనటువంటి కార్యాలను ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి అనేటటువంటి సందేశంలో భాగంగా కపిలనామక పరమాత్ముడు ఉపదేశిస్తున్నాడు. భగవంతుడు చెప్పిన దానిని మనం ఆచరిస్తేనే భగవంతుడికి సంతోషం అవుతుంది. లేనిది ఏది పడితే అది ఆచరిస్తే భగవంతుడికి సంతోషం కాదండి, అమ్మవారికి సంతోషం కలగదండి. ఒక తండ్రికి ఒక కొడుకుకి మాటలు లేవు చాలా రోజులుగా, కలికాలంలో అలాగే ఉందండి. చాలా చక్కగా చదివిస్తున్నాం పిల్లల్ని, నా పిల్లవాడు మంచి కావాలి, నా పిల్లవాడు అమెరికాకి వెళ్ళి చదువుకోవాలి, నా పిల్లవాడు అమెరికాకి వెళ్ళి ఉద్యోగం చేయాలి, వాడు అక్కడే మనం ఇక్కడే అనేటటువంటి పరిస్థితి ఉందండి కలియుగంలో. ఈ విధంగా ఒకానొక రోజు ఒక తండ్రి ఎన్నో రోజులుగా తన కొడుకుతో మాట్లాడలేదు. ఒక రోజు ఉత్తరం రాశాడట. ఏమిటి అంటే, నాన్న నేను హైదరాబాద్ వస్తున్నాను, పలానా స్టేషన్లో దిగుతాను, కాబట్టి నువ్వు ఆ స్టేషన్కు వచ్చి నన్ను తీసుకుని నీ ఇంటికి తీసుకెళ్ళు అన్నారట అని ఉత్తరం రాశాడు తండ్రి కొడుక్కి. తరువాత ఉత్తరం అందింది. ఇప్పటి కాలంలో అయితే వాట్సాప్ మెసేజ్ వెళ్ళి, అప్పటి కాలంలో కథ చెబుతున్నానండి. కాబట్టి ఉత్తరం వెళ్ళింది. ఉత్తరం వెళ్ళిన పిమ్మట, అబ్బా మా నాన్నగారు ఎన్ని రోజులైంది నాతో మాట్లాడక, ఇన్ని రోజుల తర్వాత మా నాన్న ఒక ఉత్తరం రాశాడు అని ఉత్తరం తీసుకున్నాడు. ఉత్తరం తీసుకుని ఉత్తరంలో ఉండేటటువంటి దాన్ని చదవాలి కదండి, చదవలేదు. నాన్న మీద భక్తి ఉంది, నాన్న పైన గౌరవం ఉంది. ఆ ఉత్తరం తీసుకొని వెళ్ళి దేవుని ఇంట్లో పెట్టారట. ఏమిటి అంటే, మా నాన్నగారు రాసినటువంటి ఉత్తరం, చాలా రోజుల తర్వాత నాకు రాసినటువంటి ఉత్తరం అని తీసుకొని వెళ్ళి దేవాలయంలో దేవుని గదిలో పెట్టి చాలా చక్కగా పసుపు కుంకుమ హారతి అంతా వేసపెట్టి పూజ చేశారండి.
వాస్తవికంగా నాన్న ఫలానా రోజు రావాలి హైదరాబాద్ స్టేషన్కు. నాన్న ఉత్తరం రాశాడు, నాన్న హైదరాబాదుకు వెళ్ళాడు. హైదరాబాదు స్టేషన్లో వాళ్ళ కొడుకు రాదు కదా, ఎవరు రాలేదు. వారి నాన్నకు దుఃఖం కలిగింది, బాధ కలిగింది. గురువు గారు ఏమిటి చెబుతున్నారు, ఏమీ అర్థం కాలేదు నాకు అంటే, ఇదే భగవంతుడు చెప్పినటువంటి సందేశం. భగవంతుడు మనకొక సందేశం రాశాడు, ఆ సందేశ ప్రకారంగా మనం నడుచుకోవాలి. భగవంతుడి యందు మనకు గౌరవం ఉంది అని చెప్పి ఆ బాబు ఏం చేశాడు, గౌరవంతో లెటర్లు పెట్టి పూజ చేశాడు. నాన్న మీద ద్వేషం లేదు ఆ బాబుకు, నాన్న మీద గౌరవమే ఉంది. మనకు కూడా భగవంతుడి యందు భక్తి ఉంది. అయితే భగవంతుడి యందు మనం ఎలాంటి భక్తి అంటే కేవలము పూజించే భక్తే. భగవంతుడు చెప్పినటువంటి విధంగా మనం నడుచుకుంటేనే భగవంతుడికి సంతోషం కలుగుతుంది. ఆ బాబు అక్కడికి స్టేషన్ దగ్గరికి వచ్చి నాన్నను తీసుకుని వెళితే తండ్రికి సంతోషం మరింత ఎక్కువగా కలిగేది. ఎందుకు? నేను చెప్పిన దానిని నా కొడుకు ఆచరించాడు. అలాగే భగవంతుడు చెప్పిన దాన్ని నా భక్తుడు పాటించాడు అన్నప్పుడు భగవంతుడికి సంతోషం కలుగుతుంది. నువ్వు పూజ చేస్తే సంతోషం కలుగుతుంది. అయితే శృతి స్మృతి హరే రాజ్ఞ యవుల్లంఘ్య ప్రవర్తతే. భగవంతుడు ఏం చెప్పాడు ఆ లెటర్లో రాశాడు తండ్రి. మనకు కూడా భగవంతుడు చెప్పి ఉన్నారు ఒక సందేశము. ఏమిటి సందేశము అంటే, చాలా చక్కగా పురాణాలను చదవండి, వేదాలలోని పరమార్థాన్ని గ్రహించండి, చాలా చక్కగా హిందూ ధర్మాన్ని పాటించండి. ఈ అద్భుతమైనటువంటి సందేశాలను విడిచిపెట్టి మనమేం చేస్తున్నాము అంటే, ఏది పడితే అది ఈ రాత్రి ఈ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల్లోగా శ్రీమంతుడు కావాలి అని ఓపెన్ చేసి యూట్యూబ్ కొడితే ఒక గురువు మనకు వస్తాడండి. నీవు ఈరోజు 30 రోజుల తమలపాకుల పూజ, నీవు శ్రీమంతుడైపోతావు అనేటటువంటి సందేశాలను గ్రహిస్తూ ఉన్నాం, శాస్త్రాన్ని విస్మరిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా చేస్తే, నేను చెప్పినది చేయకుండా నీకు తోచినట్టు నువ్వు నన్ను పూజిస్తే దాని ద్వారా నాకు సంతోషం కలగదు అనే సందేశాన్ని మనకు కపిలనామక పరమాత్ముడు చాలా అద్భుతంగా వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి శృతి స్మృతి హరే రాజ్ఞ యవుల్లంఘ్య ప్రవర్తతే ఆజ్ఞ ఛేది మమ ద్వేషి అని చెబుతూ ఈ విధంగా కపిలనామక పరమాత్ముడు ఉపదేశిస్తూ ఉన్నాడండి. కాబట్టి ఇలా చాలా చక్కగా శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలను పాటించడం ద్వారా మనం సనాతన హిందూ ధర్మాన్ని పాటించిన వాళ్ళం అవుతాం. లేదంటే పేరులోనే హిందువులం అనేటటువంటి మాట చాలా చక్కగా కొన్ని తరాల తర్వాత మిగిలిపోతుంది. ఏమిటి మిగిలిపోతుంది అంటే, భారతదేశంలో హిందువులు ఉండేవారట అనేటటువంటి పరిస్థితిని తెచ్చుకోవాలా? తెచ్చుకోకూడదు. అంటే శాస్త్రం చెప్పినటువంటి విషయాన్ని మనం పాటించాలి అనేటటువంటి గొప్ప సందేశాన్ని మనకు కపిలనామక పరమాత్ముడు ఉపదేశించాడు. ఇవన్నీ పాటించక నాకు తోచినట్టు నేను చేస్తాను అంటే భస్మన్నేవ జుహోతి సహా. భస్మము అంటే బూడిద. బూడిదలో హోమం చేస్తే ఏమైనా ఫలం కలుగుతుందా? అగ్నిలో హోమం చేయాలి. బూడిదలో హోమం చేసినట్టే నువ్వు ఏది ఆచరించినా అది బూడిదలో హోమం చేసినట్టే అనేటటువంటి ఒక సందేశాన్ని తన తల్లి అయినటువంటి కపిలనామక పరమాత్ముడు తన తల్లి అయినటువంటి దేవహూతి దేవికి ఉపదేశించినటువంటి ఉపదేశ సారమే మనకు కపిల గీతగా పిలుస్తాం అని చెబుతూ, అటువంటి కపిల గీత యొక్క సందేశాలను మనం భాగవతంలో అద్భుతమైనటువంటి తృతీయ స్కందంలో వేదవ్యాస మహర్షుల వారు రచించి ఉన్నారు. జీవితంలో ఒకసారి భాగవతం వినాలి. జీవితంలో మనకు గర్భిణిగా ఉండేటటువంటి సందర్భంలో భాగవతంలోని దశమ స్కందమును శ్రవణం చేయాలి. భాగవతంలో దశమ స్కందము శ్రీకృష్ణుడి చరిత్ర, శ్రీకృష్ణుడి బాల్య లీలలు, శ్రీకృష్ణుడి అవతారం, ఇవన్నీ కూడా గర్భిణిగా ఉన్నప్పుడు ఆ తల్లికి మనం శ్రవణం చేయించాలి. లేదంటే తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ చూస్తూ కూర్చుంటే జన్మించేటటువంటి పిల్లవాడు కూడా 8వ ఏటనే నాకు ఫేస్బుక్ కావాలి, వాట్సాప్ కావాలి అంటారు తప్ప రాముడొద్దు కృష్ణుడొద్దు అనేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కలియుగంలో ఏర్పడి తీరుతుంది అనేటటువంటి సందేశం చెప్పాలండి. కలియుగంలో ఇవేవి పట్టట్లేదు.
ఎవరికి ఏమీ పట్టట్లేదు. స్వార్థము, అహంకారము, ఈర్ష, ద్వేష ఇవి తప్ప మరొకటి మనకు కలియుగంలో కనిపించడం లేదు. ఇవన్నీ తొలగిపోవాలంటే చెప్పేవారు ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతోనే శక్తిపీఠంలో సంవత్సరం మనకు జ్ఞానయజ్ఞ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందండి. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి శాస్త్ర సారాలను ఉపదేశించినటువంటి గ్రంథమే శ్రీమద్ భాగవతం అని చెబుతూ, అటువంటి అద్భుతమైనటువంటి భాగవతంలో కపిల గీతను మనం శ్రవణం చేసి ఉన్నాం. శక్తిపీఠంలో ఇది సామాన్యమైనటువంటి ప్రదేశము అని నేను భావించను, నేను అనను. ఎందుకంటే ఈ శక్తిపీఠంలో సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారు వెలిసి ఉన్నారు అనేటటువంటి దానికి 100% సత్యము అనేటటువంటి విషయం చెబుతానండి. వామనుడు త్రివిక్రముడయ్యాడు అని విన్నాం. నేను శక్తిపీఠంలో కూడా వామనుడు త్రివిక్రముడయ్యాడు అని చూస్తూ ఉన్నాను. ఎందుకంటే అంతటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు మనకు జరుగుతున్నాయి. నారాయణపేట ఒక ధార్మిక నగరి. నారాయణపేట మాత్రమే కాదు, ఈ రాష్ట్రాన్ని ఒక ధార్మిక నగరిగా మార్చాలి అనేటటువంటి గొప్ప సంకల్పం స్వామి శాంతానాథ్ పురోహిత్ గారిలో మనం చూస్తూ ఉన్నాం. వారి అకుంఠితమైనటువంటి దీక్ష. సామాన్యంగా ఈ ధర్మ మార్గంలో ఉండేటటువంటి వారికి కొన్ని రోజుల తర్వాత బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈ దౌర్భాగ్యమైనటువంటి హిందూ సమాజాన్ని చూస్తున్నామండి. ఈ మాటలు నేను చెప్పకూడదు అయితే చెబుతున్నాను. ఎందుకంటే స్వార్థము, అహంకారము, ద్వేష, మమకారము తప్ప హిందువులలో భగవంతుడు కావాలి, జ్ఞానం కావాలి అనేటటువంటి పరిస్థితి దాపరించిపోయింది. పరిస్థితి లేదండి. అటువంటి స్థితిలో ఒక శక్తిపీఠాన్ని ఏర్పాటు చేసి ధార్మిక కార్యక్రమాలు జరిపి ఒక గొప్ప సందేశాన్ని మనకు జనులకు, హిందువులకు అందించాలి అనేటటువంటి సంకల్పం ఉంది కదా. అది 2 సంవత్సరాలు కదండి, 10 సంవత్సరాలుగా ఆ సంకల్పం ఇలా నిలబడింది అంటే ఎంత గొప్ప సంకల్పం ఉంటేనే ఇలా జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కళ్ళలో ధారాకారంగా నీరు కురుస్తాయండి. ఒకానొక సందర్భంలో శక్తిపీఠం మనం గమనించినప్పుడు నవరాత్రి ఉత్సవాలు, గణేశ ఉత్సవాలు జరిగితే ఈ విధంగా ఎలా జ్ఞాన కార్యక్రమాలు, ప్రవచన కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతుందేవో 10 సంవత్సరాల క్రితమే ఏర్పాటు చేశారు. అయితే ఏ భక్తులు కూడా నాడు రాలేదని నేను అప్పటి నుంచి కూడా ఇక్కడికి వస్తున్నాను. నేను, వారు, అక్కడో ఇక్కడో ఒక భక్తుడు ప్రవచనం చెప్పాలి, వెళ్ళిపోవాలి. ఇలా ఉన్నప్పుడు ఒక వ్యవస్థాపకుడు అంటే ఆ పీఠాన్ని స్థాపించిన వారికి, ఆ పీఠాన్ని ఏర్పాటు చేసిన వారికి మరుసటి సంవత్సరమే మనస్సులో కలుగుతుంది, ఎంత చేసినా ఈ సమాజాన్ని మార్చలేము కదా అని. అయితే వారిలో ఉండేటటువంటి తపన సామాన్యమైనది కాదు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 10-12 సంవత్సరాలుగా కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను ధర్మ మార్గాన్ని వీడను, నేను ఉపదేశం చేస్తూనే ఉంటా అని ఈ పీఠాన్ని ఇంత అద్భుతంగా మార్చినటువంటి వారు స్వామి శాంతానంద్ పురోహిత్ గారు. వారు అద్భుతమైనటువంటి, నేడు వామనుడు త్రివిక్రముడిగా మారినట్టు ఈ పీఠం దినదినే వృద్ధి జరుగుతూ ఉందండి. అలాంటి అద్భుతమైనటువంటి శక్తిపీఠంలో మనం ప్రతిరోజు ఈ నవరాత్రి జ్ఞానయజ్ఞ కార్యక్రమాలను వింటూ ఉన్నాం, మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడో అగస్త్యుడు, గౌతముడు, వశిష్ఠుడు లేదా పెద్ద పెద్ద గురువులందరూ కూడా ఉన్నారు. వారందరూ కూడా ఏ విధంగా సనాతన ధర్మానికి మార్గదర్శనం చేశారు, అదే విధంగా మనకు ఉత్తరప్రదేశ్లో వెళ్ళినప్పుడు అనిరుద్ధాచార్యులు, పెద్ద పెద్ద వారు ఉన్నారు. వారందరూ కూడా ఈ విధంగా జ్ఞానయజ్ఞం చేస్తూ ఉన్నారు. మన ప్రాంతంలో కూడా అది ఏర్పడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ధర్మ జాగృతికి కృషి చేస్తున్నటువంటి వారి కృషి అమోఘం, అద్వితీయమని సందర్భంగా చెప్పుకుంటూ, విశేషంగా ఈరోజు ప్రవచన కార్యక్రమానికి అవకాశం కల్పించినందుకు నేను శక్తిపీఠం శ్రేయోభిలాషి అని అన్నారు. శ్రేయోభిలాషి మాత్రమే కాదండి, నేను కూడా శక్తిపీఠం భక్తుడిని అని ఈ సందర్భంగా చెబుతూ ఉన్నాను. అలాంటి గొప్ప అవకాశం ప్రతి సంవత్సరం కూడా నాకు కల్పిస్తున్నటువంటి స్వామి శాంతానంద్ పురోహిత్ గారికి సందర్భంగా వారికి విశేషంగా ధన్యవాదాలను సమర్పించుకుంటూ, విషయో విశాలః, నాది గంగా వాక్ ప్రవాహం అయితే గంగా నదికి కూడా ఒక బ్రిడ్జ్ ఉందండి. ఏమిటి? సమయము అనే బ్రిడ్జ్ ఉండటం వలన ఈ ప్రవాహానికి తాత్కాలికంగా బ్రేక్ వేయడం జరిగింది అని చెబుతూ ఈ 2 మాటలను
అమ్మవారి చరణ కమలములకు సమర్పిస్తూ కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు.